ఈ ఈ ఈ సేవకుల కొడుకుకే చేద్దామన్నారు. ఇక మొన్న ఎలక్షన్ ఉంది కదా, మున్సిపాలిటీ, ఆ రోజు సెలవిస్తే 2 రోజులు చేసేద్దామన్నారు మా వాళ్ళు. కానీ ఆ రోజు సెలవు లేదు, ఓటేసేదానికే పర్మిషన్. అది పర్మిషన్ అంటే సెలవు కాదు. అందువల్ల చెప్పుల స్టాండ్ చేయలేకపోయాం. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, కొన్ని బాత్రూమ్స్ కూడా పైన కట్టాలి, ఎక్కువ మంది వస్తే వాడుకోవడానికి. కాబట్టి ప్రార్థన చేయండి. రాబోయే దినాల్లో మిగిలిపోయిన పనులు కూడా పూర్తి చేసుకొని ఏదైనా ప్రత్యేకంగా మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండానట్లు. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని కృపను బట్టి వచ్చిన దైవ సేవకులకు మరియు సంఘ పెద్దలు, బాధ్యత కలిగిన వారికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. మాది చిన్న సంఘం అయినా కూడా మా మీద ఉన్నటువంటి ప్రేమతో ఆశ ఏంటంటే, సంఘంలో సేవకుడికి, విశ్వాసులకు అందరు కూడా దేవుని సేవకులు ఒక ప్రాంతంలో ఒక సమూహం ఉండి నిలబడితే అది సంఘానికి, ఆ ప్రదేశానికి ఆశీర్వాదం. అది మాకు చిన్నప్పటి నుంచి కూడా అది బై హార్ట్. మేము మా మనవడు అటు ఇటు తిరుగుతుంటే చెప్పిన, రెగ్యులర్గా తిరుగుతూ ఉంటుంది. నిన్న, నాన్న రెగ్యులర్ తిన్నట్టు తిరగకరా, అంత దేవుని సేవకులు అంటే పోలీసు వాళ్ళు అంటే పోలీసా అన్నాడు ఆడు. 7 years 6 years పోలీసుల కంటే ఎక్కువరా అని చెప్తున్నా. అంటే ఎందుకంటే సేవకులు ఎవరికి వారే తక్కువ అంచనా వేసుకుంటారు. నేను పేదోడిని, లేకుంటే నాది పేద సంఘం కాదు. రాత్రి అన్నగారు చెప్పారు, ఏం చెప్పారు, మన ఎట్లంటే ఏమి లేకున్నా కూడా ఎట్లుండాలి, సింహం వలె ఉండాలి కదా. మన దగ్గర ఏం లేకపోయినా కొంత అంటారు కదా సామెత, మింగ మెతుకులేదంట మీసాలకు సంపంగి నూనె, అట్లుండాలి. అంతేనా? వాడు గంజి తాగి మీడ మీసాలు ఉంటాయి కదా పాత రోజుల్లో, ఇప్పుడు మనంతా 3M మీసం అయిపోయింది. వాళ్ళు ఆ వరియాన్నం తింటే గొప్ప అంట ఆ రోజుల్లో. అన్నం పెట్టుకొని అంటే ఇటు వరియాన్నం తిన్నట్టు గుర్తు. అందరూ అనుకుంటారంట, అబ్బాయిడు ఎంత పెద్దోడు, వాడు తిందేంది గంజి మెతుకులు. అట్లా ఉండాలి మనం. దేవుడు ఇస్తాడు. ఈ లోకంలో భోగభాగ్యాలు సామాన్యులైన మాలాంటి వాళ్ళకే మా యొక్క శ్రమను, టాలెంట్ బట్టి, ఎవరి సామర్థ్యం బట్టి వారికి లోకంలో తిండి లేకుండా ఎవ్వరు చనిపోరు నేటి దినాల్లో. మరి ముఖ్యంగా సేవకు పిలుచుకున్న మిమ్మలను, సంఘాల్లో బాధ్యత ఇచ్చిన మాలాంటి వాళ్ళకి విడిచిపెడతాడా? అస్సలు విడిచిపెట్టాడు. ఆ నమ్మకం మాకు చిన్నప్పటి నుంచి కూడా. అలాగనే సంఘంలో కూడా వచ్చిన సేవకులు వీరందరూ కూడా చెప్తున్న మాటలు, వాక్యాలు హృదయంలో, రాత్రి అన్న వాక్యం చెప్తుంటే మాకు కళ్ళం నీళ్ళు వస్తున్నాయి. ఊళ్ళో పరిస్థితులు, హైందవ కుటుంబంలో నుంచి వచ్చినారు, మేము కూడా అంతే. మా ఆస్తులు వదిలిపెట్టి వచ్చినాం. మా అమ్మగారు అయితే, ఎందుకంటే అవన్నీ కూడా కోర్టు కేసులు, ఇవన్నీ వేస్ట్. బంధుత్వాలు, రక్త సంబంధాలు ఎంతో విలువైనవి. కాబట్టి ప్రియులారా, మీకు చెప్పాల్సిన అంత వాడిని కాదు, కానీ ఇచ్చిన అవకాశాన్ని బట్టి అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి శుభాలు. మరి ముఖ్యంగా ఈ సంఘము ఎంతో మంచి సంఘం. పూర్వకాలంలో చాలా సమస్యలు ఉండేవి మాకు కూడా. సంఘ పెద్దలు చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఒకరికొకరు పడేది కాదు. ఏదైనా కొనాలంటే 10 మంది ఒక చీపురు కొనాలంటే ఒట్టిది కాదు. చీపురు గురించి సేవకుల్ని ట్రాన్స్ఫర్ చేసినారు. ఎక్కడ ఉంటుందా? కరెంటు బిల్లు ఎక్కువైతే ట్రాన్స్ఫర్ 1200 వచ్చిందండి 89లోనే. ఎప్పుడో ఆ సేవకుని ట్రాన్స్ఫర్ చేశారు. పాపం ఆయన వాడింది కాదు, మొత్తం 2-3 సంవత్సరాలు కట్టాలి. అప్పట్లో ఎవడు అడిగింది కరెంటు బిల్లు? ఇప్పుడులా నెల నెలలు కట్టే రోజులు కాదు అవి. 1200 బిల్లు వస్తే నేను చిన్నోడిని అప్పుడు. నేను ఒకటే మాట అనేది, సంఘ పెద్దని కాదు నా అప్పుడు, ఇప్పుడు కూడా కాదు. ఎందుకంటే నేను అనేది, మీరు అంత పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉంటాయి కదా, 1200 ఎంత అండి మీకు అంకుల్, మనిషికి తీసి కట్టండి. వాళ్ళకి నా మీద కోపం, అన్నదమ్ములకు ఏసేపు మీద కోపం ఉన్నట్టు కోపం.
అరే నీకెందుకా బాబు, ఎవరు కాల్చారంటే దేవుని మందిరానికి కదా. అప్పుడు సేవకుడికి ఇల్లే లేదు, సేవకుడు కిరాయి కొంటాడు. మందిరానికి కరెంటు బిల్లు వచ్చినా కూడా సమస్య. అలాంటి పరిస్థితులు చాలా సంఘాలు నేడు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితులు మాకు లేవు, ఎందుకంటే మారుతున్నాయి రోజులు కదా. అలాగనే మానవుడు పరివర్తన చెందినట్టు, పరిస్థితులు మారినట్టు సమయానుకూలంగా మనం మారాలి, మందిరాలు మారాలి, మారాలి. ఏం మారాలంటే చాలా సంఘాల్లో భయం, దేవుని భయం కంటే మనుషుల భయం ఎక్కువ. ఏం భయం? దేనికి భయపడతారు చెప్పండి? ఈ రోజుల్లో హెబ్రోన్లో మనుషులకు భయపడతారు. ఎవరు మనుషుల ప్రాణం పెట్టింది మన కొరకు? భక్సింగ్ గారి సావాసం ఏంది? అపోస్తుల కార్యం చెప్పారు 2 ఉందా అది? మరి ఒక అతను అంటాడు, చెప్పొచ్చో లేదు కానీ, ఇక్కడ ఉట్నూరు ఎక్కడ ఇదే మీటింగ్ నడుస్తుంది, సేవకుల మీటింగ్ ఏదో. వాడు హెబ్రోన్ నుంచి ఒక పెద్ద వచ్చాడు, పెద్దలు కాదు వాళ్ళు. ఆయన అంటాడు, ట్రస్ట్ వాళ్ళు పరలోకం పోరని. నాకు అనిపించింది, ఇంత వృద్ధుడినా ఈ మాట అనొచ్చా? ట్రస్టుడు ఏందంట పరలోకం పోరు. తర్వాత లైవ్ పెట్టి కట్ చేశారు, అది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు స్టేజ్ ఎక్కి. ఎవరు? ఆయన స్టీఫెన్ చిన్నప్ప ఆయన. అది ఎంత తప్పు అసలు. మనం పోతామా పరలోకం? నువ్వు పోతావా? ఇప్పుడు నా హెబ్రోన్లో వాళ్ళు పోతారా? పరలోకం పోయేది ఎవరు? నాలాంటి వాళ్ళు పోతారు. నిజమండి. నాలాంటి సంఘ పెద్దలు పోతారు. పాలన్న పోతాడు, ఆ కృపాకర్ అన్న పోతాడు, సాల్మన్ అన్న పోతాడు. నువ్వు కూడా పోతే మంచిది. అది అన్న ఎత్తాడు పోతాడు. మరి ఎట్లా? మరి సొసైటీ ట్రస్ట్ అయిపోయింది చెప్పండి. కాదు. హెబ్రోన్ సహవాసం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఈ ధైర్యం మీలో ఎప్పుడు పోకూడదు. సేవకులుగా పోషించేవాడు దేవుడు. సంఘంలో పెద్దలు మంచోళ్ళు కాకపోవచ్చు కదా, పరిస్థితులు మార్చుకోవాలి. ఎవడైనా తిరగబడితే వాడిని తీసి అవతల పడేయండి. సంఘ పెద్ద తిరగబడితే కేసులు పెట్టండి. సంఘ పెద్దల మీద కేసులు పెట్టాలి. ఎవరు? సేవకులు సంఘం పోయి వాడిని సంఘ పెద్ద తీసేసేయండి. అంతేగాని మీరు ఎవరికో భయపడి ఎక్కడ హైదరాబాద్ మీకేం సంబంధం? సేవకులకి ఎంత భయం, కొంతమంది అనౌన్స్ చేయలే. ఎవరు ప్రాణం పెట్టిండ్రు? అందరూ కలిసి ఉండాలని. అందరూ కలిసి ఉంటే ఏందంట కలదు సుఖం కదా, బలంగా ఉంటారు. ఒక సేవకుడు కాకపోతే న్యాయమైన పరిపాలన గురించి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. ఇలాంటి ఎక్కడ దొరుకుతాను దైవజనులు? ఎలాంటి మాటలు కదా. ఆ దినంలో పేతురు నువ్వు వెళ్తావంటే ఏమంటాడు పేతురు? ఎక్కడికి వెళ్తానే? నిత్యజీవ మాటలు గలవాడు. వాక్యం చెప్పగలరా? నేటి దినము హెబ్రోన్లో అంత పెద్ద ప్లాట్ఫామ్ అది. ఏం వాక్యం చెప్తున్నారు? సండే స్కూల్ వర్తమానం అంతా యూట్యూబర్స్ అందరూ. ఎవరైనా కావచ్చు. ఆయన ఎవరు పీటరాచారి మాట్లాడుతుంటే వెనక నవ్వుతా ఉన్నారు. పీటరాచారికి మైక్ ఇచ్చేస్తున్నారు. ఏ హోదాలో మాట్లాడుతున్నాడు పీటరాచారి చెప్పండి? దేవుని సేవకుడా? రక్షణ ఉందా? మరి ఎందుకు అలాంటి భయపడుతున్నారు సేవకులు చెప్పండి? అసలు ఎవరు? మళ్ళీ ఎవరు? ఈయన జాన్ సుందర్ అంట, ఎవరు అంట. వీళ్ళందరూ వెనక కూర్చొని నవ్వుతున్నారు. ఈయన ఏమన్నా వాడు వీడని తిడుతున్నాడు. సేవకులనండి తిట్టేది. కళ్ళు పోతాయి కదా. ఇప్పుడు పోకపోవచ్చు. ఎవరన్నా తిడితే, ఇలాంటి వాళ్ళు తిడితే మనం పడచ్చు. కానీ ఇవన్నీ మీరు చూస్తా ఎట్లుకున్నారండి మీరు? సేవకులంటే ఏంది ఇంత దద్దమ్మలు ఉన్నారు చెప్పండి? ఇంత అమాయకంగా ఉంటే కష్టం. యోబేమంటున్నాడండి? దుర్మార్గుల దవడ పనులు చేసినంట. ఏం చేసిండు యోబు? ఓడగొట్టిండి. మరి మీరు ఓడగొట్టడం తెలీదా? అంటే కొట్టమంటలా నేను, కొట్టాలి కూడా అవసరమైతే. దైవికమైన ఆవేశం ఉండాలి.
భక్సింగ్ గారు అంటే ఒకసారి వాక్యం చెప్తుంటే ఎవరు గోడ చెప్తున్నాడంట, వాడిని ఫట్టఫట్టు ఉండి చంపిండంట పోయి. ఎందుకు ఆయన దైవజనుడు కదా, ఎందుకు కోపం వచ్చిందంటే ఆత్మైన అవేశం, దేవుని పరిచర్య కాడ వింటలేదు. ఒక్క మాట ద్వారా ఒకరు రక్షణ పొందొచ్చు. హెబ్రోన్ సహవాసంలో నిజంగా మీరు మీ పునాది హెబ్రోన్ అయితే మీరు ట్రస్టీ సొసైటీ తిరగరు. కొంచెమైనా గ్రహింపు లేకుండా భయపడకుండా ఎవడు ఏం చెప్తారు చెప్పండి? ఏ మనిషి ఎవరిని ఏం చేయగలుగుతారు? ఏ సంఘాన్ని ఎవరేం చేయలేరు. స్థానికుడు సేవకుడు సంఘాన్ని ఏ హెబ్రోనో ఎవరేం చేయలేరు. అన్నోళ్ళు కావచ్చు, ట్రస్ట్ వాళ్ళు కావచ్చు, సొసైటీ వాళ్ళు కావచ్చు, ఎవరిని ఏం చేయలేరు సంఘాన్ని. ఎందుకు భయపడుతున్నారు? మీరు ఐక్యంగా ఉండండి. అలాంటి రోజులు మళ్ళీ రావాలి. ఎందుకంటే నేను రక్షణ పొంది 40 సంవత్సరాలు, దాదాపు నాకు 55 సంవత్సరాలు. యవన కాలంలో దేవుడిని నమ్ముకున్నాం. 40 సంవత్సరాల చరిత్ర. ఒకటే ఫెలోషిప్ మాది, హెబ్రోనే. ఈ ట్రస్టీ సొసైటీని మాకు చాలా కాలం తెలియదు. ఏంది ఇది, ఎటు పోతుంది మన పరిచర్య? సంఘాల్లో మీరు ఏం నేర్పుతున్నారు, మీరేం నేర్చుకుంటున్నారు చెప్పండి. దయచేసి ఏమనుకోకండి సేవకులు. ఏంది భయం? పరలోకానికి పోరు దయచేసి. మీరు మనుషులకు భయపడితే పరలోకం పోరండి, దేవునికి భయపడాలి. ఒక ప్రాంతంలో ఇట్లా మీటింగ్ జరుగుతుంటే అందరూ రావాలి, తెలిస్తే రావాలి. అక్కడ మీటింగ్ అంటే పిలవాల్సిన అవసరం లేదు, ఆహ్వానం అవసరం లేదు కదా. నేను ఒక మాట అన్నాడు, అన్న తిమ్మోతు అన్న, నువ్వు అటు పోతావు ఇటు పోతావు, అసలు ఎవరి తరపున అని? ఎవరి తరపున? ఎవరి తరపున చెప్పండి? మూడు రకాలు ఉంటారంట. 3 రకాలు. పెళ్ళికి 3 రకాల వాళ్ళు వస్తారంట. ఒకడు పిలిచినోడు వస్తాడంట, ఆహ్వానం ఇచ్చినోడు. ఇంకోడు బువ్వలేనోడు వస్తాడు. మూడోవాడు ఎవడు చెప్పండి? ఎవరన్నా? కాదు. ఒకడంట ఆహ్వానం ఉన్నోడు వస్తాడు, ఇంకోడు తిండి లేనివాడు ఉంటాడు కదా, వాడు వస్తాడు. మూడోవాడు ఎవడు చెప్పండి? మీరు చెప్పకండి. ఎవరు? ఎవరు చెప్పలేరు. మూడవ కేటగిరీ ఎవరు చెప్పండి అన్న. మీరు అందరూ వాక్యం చెప్తారు కదా. మూడో వాళ్ళు ఎవరు? మూడో కేటగిరీ. ఒక వివాహానికి 3 రకాల గుంపులు వస్తాయి. ఒకళ్ళు ఆహ్వానం అందుకునే గుంపు, రెండోది తిండి లేనోడు, టెంట్ ఎవడు వేస్తే పోయి తింటాడు అలాంటి వాడు. మూడోవాడు ఎవడు? ఎవరన్నా? రాలే సమాధానం. ఇంటోడు అంట. ఇంటోడిని ఎవడు పిలుస్తాడండి కదా. మీరందరూ, మనమందరం హెబ్రోన్ సహవాసం కదా. హెబ్రోన్ సహవాసంలో ఒక చోట కార్యం జరుగుతుందంటే పోవాలి కదా, పోవాలి కదా. ఇన్ని యూట్యూబ్లో ఒకప్పుడు ఏమి లేవు, ఒకప్పుడు ఇంత ఇది లేదు. ఇప్పుడు ఒక్క మీటింగ్ గురించి ఎంతమందికి ఎన్నిసార్లు వర్తమానం అవుతుందన్న? ఏది మరి? కాబట్టి ముందు రోజుల్లో హెబ్రోన్ గురించి మీరు ఎవరు భయపడకూడదు. మీకు దేవుని భయం కంటే హెబ్రోన్ భయం ఎక్కువ. వాళ్ళే వాళ్ళ తిప్పలు పడుతున్నారు, వాళ్ళ బతుకులు భయంకరం. దొంగ పనులు చేసుకుంటా వాళ్ళ పనులు వేరు. దేవుని పరిచయం అట్లా అది అనిపించింది. ట్రస్ట్ నరకానికి పోతాడంటే ఏం నేర్పుతున్నావు నువ్వు? పరలోకం పోతావు నువ్వు. అసలు పరలోకంలో హెబ్రోన్లో ఉంటారంట, గుర్తుపెట్టుకోండి. మేము అందుకని వేరే ఫెలోషిప్ పోదామని చూస్తున్నాం. ఇది వాస్తవం. అసలు హెబ్రోన్ ఫెలోషిప్ వాళ్ళు పరలోకం పోతారా? అది నాకు ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. పోతావన్నా? ఎందుకంటే వాక్యాన్ని మీకు ఎక్కువ కాబట్టి నాకు అనిపిస్తుంది ట్రస్ట్ సొసైటీ వాళ్ళు. ఒకడు అంటాడు సొసైటీ వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు పరలోకం పోరంట. సొసైటీ వాళ్ళు ఏంది ఇది? ఎక్కడున్నావు? ఏం మాట్లాడుతున్నావు? వీళ్ళందరూ ఇప్పుడు డమ్మీ బఫూన్ గాలను పెట్టిన అట్లా పెట్టినాడు. అంటాడు కుర్యాన్ని తీసేసిన ఒక సేవకుడు ఏక వచనంతో కుర్యాన్ని తీసేసిన, వీడిని పెట్టినా వాళ్ళు వెనక నవ్వుతున్నారు. ఎంత అవమానకరమైన అది పులిపీఠం కదా. ఒక్క పులిపీఠ మీద నుంచొని అందరు నవ్వుతున్నారు. ఆ నవ్వినోళ్ళు మీరు కూడా మనలాంటి వాళ్ళే కదా. వాళ్ళు అనుమతి ఇచ్చినట్టే తప్పు కదండి. అది దైవికమైన ఆవేశం లేదు ప్రియులారా. మనలో
దేవుని గురించినటువంటి ఆసక్తి చాలా తక్కువ. ఏ కాడికి నేనేమవుతానో, నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారేమో, ట్రాన్స్ఫర్ చేస్తే ఆడికి వేరే కాడికి పోతారు కదా. అసలు ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉందా? ఉందా అధికారం చెప్పండి? లేదు. కాబట్టి ఈ విధంగా మీటింగ్లు ఏర్పడటం వల్ల మీలో ఐక్యత రావాలి, మనలో మార్పు రావాలి. అది ప్రయాస. అదే అసలు వీళ్ళు పోతారా ఇబ్రోని సావాసం? ఎక్కడున్నారా? పరలోకం పోతే అన్న ఉన్నాడా, ఈ అన్న ఉన్నాడా? ఇక్కడ ఇంకులాడుకుంటాం కదా, అన్న వచ్చిండా. పరలోకంలో ఇంకులాడుకుంటామా? వచ్చిండా అన్న వచ్చిండా? ఉంటామా పరలోకంలో ప్రియులారా? ఇట్లా చేస్తే మటుకి పోం పరలోకం. ఇట్లా మనుషులు భయపడితే పరలోకం పోం. దేవునికి భయపడాలి. కాబట్టి ఈ విధమైన స్టాండర్డ్లో ఉండాలి మనం. ఉంటారా? ఉండాలి. ఉండకపోతే వేస్ట్. మీరు నడిపే సంఘాలు వేస్ట్, మీ పరిచర్య వేస్ట్. దయచేసి ఏమనుకోవకండి. మనుషులకు భయపడి ఇలాంటి పనులు చేసి సహకరించండి. ఎవరైతే వాక్యముల అనుభవం ఉండి నడపగలరో వారికి సహకరించాలి. అంటే వాళ్ళకి ఏదో దండేయమని కాదు. వాక్యాలు చెప్తుంటారు. ఆయన ఎవరు? జయరాజ్ అన్న. మరి చెప్పాలి కదా పిలిచేటోళ్ళకి. మంచిగా చెప్తాడు వాక్యం. జాన్ విక్టర్ అనే చెప్తాడు. మరి వీళ్ళకి చెప్పాలి కదా. బుద్ధి లేనివాడికి ఏం చేయాలంట? గడ్డి పెట్టాలి. బుద్ధి లేనివాడికి గడ్డి పెట్టాలంట. మరి ఏంది? తానా అంటే తందానా? ఈ కాదు. వీళ్ళు దైవజనుల లెక్క కాదు. నిజాన్ని నిర్భయంగా చెప్పాలి. తప్పు చేసేవాడికి తప్పు చేస్తున్నారని చెప్పాలి. అలాంటి రోజులు తిరిగి రావాలి. అలాంటి ప్లాట్ఫామ్, అలాంటి వాక్యం ప్రకటింపబడినటువంటి ఆ స్థలంలో ఒక సింగిల్ మా బామర్ది ఉన్నాడు. ఎవరు? మంగళగిరిలో కృపా సమాజం. ఒక్క మనిషి 10 కోట్లు 12 కోట్లు పెట్టి సంఘం కట్టాడు. ఒక సింగిల్ మ్యాన్ పోయాడు. ఎవరు? మన బేత్ వివేక్, మా బామర్ది. ఆయన మా మిస్సెస్ వాళ్ళ అన్నగారు. ఆయన ఒక సామాన్యుడు 10 కోట్లు పెట్టి మందిరం కట్టగలిగారు. హెబ్రోన్ ఎంత పెద్ద సంస్థ అండి. అక్కడ మందిరం ఉందా? పాత రేకులు. ఇందాక అన్న చెప్తుంటే మళ్ళీ నాకు గుర్తొచ్చింది. పాత రేకులు, ఇరిగిపోయిన రేకులు, దానికి మరమ్మతులు చేస్తున్నారు. సేవకురా అక్కడ ఉండేటోళ్ళకి ఉందా వసతి? ఏమన్నా భయంకరమైన పరిస్థితులు. ఇవన్నీ మారాలంటే సేవకుల ఐక్యత రావాలి. సేవకుల్లో ఒక రోషం ఉండాలి. ఒక పరిచర్య నడిస్తే సొసైటీ ట్రస్ట్ అని కాదు, వాళ్ళు ఎవరు పెట్టినా కూడా మనం అందరం పోవాలి. ఈ ప్రాంతంలో సపోజ్ వాళ్ళు పెట్టినారు, పోవాలి. అసలు హెబ్రోన్లో ఒకటే గుంపు ఉండాలి. ఒకటే హెబ్రోన్ సావాసం అనే బోర్డు పెట్టాలి. ఆడ ఉంది కదా హెబ్రోన్ సావాసం అని. హెబ్రోను సావాసం ద్వారా పరిచర్య జరగాలి. సమర్థవంతమైన వాళ్ళు ఉండాలి. కాబట్టి వాళ్ళ బాధలైందో వాళ్ళు పడతారు, వాళ్ళు కొట్లాట్లు. అయితే సేవకులైన మనము, బాధ్యత కలిగిన వారు అందరూ కూడా ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా పోవాలి హెబ్రోన్ పేరు మీద. ఇప్పుడు మేమేమో పెంతుకోస్తులను పిలిచి పెట్టలేదు కదా. రావద్దు మీరు. మేము పెంతుకోస్తారు ఆదర్శ ఎవరన్నా బయట స్పీకర్ని పిలిస్తే, పెద్ద పెద్ద స్పీకర్లు మా చుట్టాలే ఉన్నారు, బయట వాళ్ళంతా మా ఇంటికే పిలవం. మన సవాసంలో ఉన్న క్రమం ఉంది. బక్సింగ్ గారు పెట్టినటువంటి ఒక రూల్ ఉంది. అది తెలుసా మీకు? బక్సింగ్ గారు బైలా చదువుకున్నారా? అది చెప్పాలని చాలా టైం అయిపోతుంది. మీరు ఎవరు ఇప్పుడు ఉన్నోళ్ళో తెలియదు అనుకుంటా. ఆ బైలా ఒకసారి చదువుకోండి తెచ్చుకొని. అసలు ఎవరు పెత్తనం చేయాలి? కొలాప్స్ అయిపోయింది సొసైటీ అనేది. వాటి గురించి నేను సొసైటీ, నేను ట్రస్ట్ అన్నాడు. నేను పౌలు వాడను, నేను అపోలో వాడను, నేను కేఫా వాడను. మరి మనం ఎవరు వాళ్ళం? క్రీస్తు ప్రభుని వారం. కాబట్టి మనము క్రీస్తు ప్రజలుగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు లోకంలో. ముఖ్యంగా దైవ సేవకులు మాలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలి. సంఘంలో పెద్దలకు బుద్ధి ఉంటే సంఘం అంతా క్రమం ఉంటుంది. కాబట్టి హెబ్రోన్ను పరిపాలించాలనుకుంటున్నారు కదా. కొంతకాలం మట్టుకు ఏదైనా కూడా దేవుడు సహిస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, ఇంకా ఎందాక ప్రభా చూస్తున్నావు, ఈ అక్రమము ఆయనకు తెలీదా? అయితే సమయం ఉంది. కాబట్టి హెబ్రోను సహవాసం ఒక క్రమంలో నడవాలంటే సేవకులైన మీరు పరిచర్యకు సహకరించాలి. అర్థమవుతుందన్నా? ప్రతి మీటింగ్ పోతానని చేయొద్దండి ఎవరైనా. అది
ఏది కానీ ప్రతి మీటింగ్ పోతారా? చేయొత్తని దయచేసి. మిగతా వాళ్ళు పోరా? చేయొత్తని వాళ్ళు పోరా? అట్లా గగరాజు చేయొత్తట్లా పోవాలా? నువ్వు అన్నిటికి పోతావు, అన్నిటికి పోవాలి. మారాలి, పరిస్థితులు మారాలి. ఇలాంటి పెద్ద వయసు నడపడానికి ఎంతో కష్టపడుతున్నారు. సహకరించాలి. మీరు డబ్బులు ఇవ్వని కాదు. ఒక్కొక్కరు పెద్ద పెద్ద కార్లో తిరుగుతున్నాడు. నేను అనుకున్నా అన్న పెద్ద పెద్ద బెంజ్ కార్లో తిరుగుతున్నాడు ఒక్కొక్కడు. మొన్న వచ్చి అన్న మీరు డొక్కు కార్లో తిరుగుతున్నాడు అంటే ఆయన అన్నాడు అయ్యా ఇది కూడా లోన్లోనే ఉంది అన్నాడు. అలాంటి పరిస్థితులండి. నిజాయితీకి ఏం తెలుసా? ఏదో అంటారు, ఒక సామెత ఉంది, నీళ్లు దొరకవు. అదే పరిస్థితి డొక్కు కారులో. ఏం పరిస్థితి అండి? ఏం అవసరం? అంత పెద్ద సంఘం, అంత పెద్ద ఊర్లు, ఆస్తులు అన్నీ వదిలిపెట్టుకొని సేవ. ఎందుకంటే దేవుడు ఆయనకి ఇష్టం లేదు, వారికి ఇష్టం లేదు ఈ కష్టాలు ఏంది, కేసులు ఇవన్నీ. అయితే మనలాంటి వాళ్ళం ఏ విధంగా మనం చెప్పండి? మనం ఏమి సమర్పిస్తున్నాం? ఒక సవాసాలు ఉన్నామంటే ఎంతైనా మనం సాక్రిఫైస్ చేయాలి. వాళ్ళు చూడండి ప్రాణం ఇయటానికి కూడా ప్రభావం మేము వెనకాడం. ఆ విధమైన తీర్మానం కలిగి ఉండాలి మనలో. మనుషుల మాటలన్నీ వాక్యం చెప్పురంటే నువ్వు పరలోకం పోవంటే నువ్వు ఏడిపోతావు, నేను ఏడిపోతా చెప్పండి. ఇంత పెద్ద వయసు పెట్టుకొని ఏం చెప్తున్నాం ప్రజలకి? ఏమంటే అది తప్పని చెప్పి లైవ్ కట్ చేసి పారేసారు. లైవ్ పెడితే అన్ని బూతు మాటలు పెడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో సొసైటీ అని చెప్పుకొని ఆడ దౌర్జన్యం సంఘాల మీద పడి, మొన్న ఒకడు పోయిండంట ఇక్కడి నుంచి, మమ్మల్ని పెద్దలు చేయమని పోయినంట ఇద్దరు. టైం అయిందన్న, తిండి సమృద్ధిగా ఉందన్న, అందరూ భోంచేసిపోవాలి, ఏం తొందర లేదు. మీకు రైలు పోతే రైలు ఎక్కించి రైలు లాపుతాం కూడా. ఎందుకంటే నేను చెప్పినా కదా, బుద్ధునుడు ఎవడు నాకు మైకి ఇయ్యడు. పాప అన్నోళ్ళు బుద్ధి లేదని కాదు కానీ నాకు ఎంత కంట్రోల్, నాకు అసలు కంట్రోల్ ఉండదు. ఆయన కంట్రోల్ లేకపోతే ఈ పరిస్థితి. కంట్రోల్ తప్పితే నా మాటలు భయంకరం. అంటే బూతు మాటలు రావు, అంటే బూతులు నాకు రావు అసలు. ఎందుకంటే మా అమ్మ చిన్నప్పటి నుంచి కొట్టేది. ఇద్దరు పోయినరంట, మా ప్రాంతం అంటే దగ్గర, పేర్లు చెప్తే సచ్చుకుంటాడు. ఇద్దరు పోతే చెరో లక్ష పట్టరమ్మన్నాడంట పిఠాచారి. అయితే వీళ్ళు పోయినరంట, వాళ్ళంట పెద్దలు చేస్తారు. నిజంగా పెద్దలు ఏది మజాక అంటే నువ్వు వాడు తాగుబోతూ తిరిగిపోతు ఎవడైనా కానీ డబ్బులు ఇస్తే పెద్ద హెబ్రోన్లో రిక్రూట్మెంట్ ఉన్నది. ఉద్యోగాలు లేని వాళ్ళు ఉంటే హెబ్రోన్లో సంఘ పెద్దలు ₹1,00,000 ఇస్తే సంఘ పెద్ద. ఇది సత్యం. డబ్బులున్న సంఘాలకి డూప్లికేట్ సేవకులు కూడా చాలామంది డూప్లికేట్ ఉన్నారు. పంపిస్తే వాళ్ళు అక్కడ డబ్బులు ఖతం చేయాలి, వేరే కాడ పడాలి పోయి. చెరుసోగం దొంగలు ఏం చేశారంట ఊర్లు, అదే జరుగుతుంది. సంఘాలు పంచుకుంటున్నారు. క్రమం తప్పిన సంఘాలు, పెద్దల్లో క్రమం లేదు, సేవకులకు ధైర్యం లేదు. ఆడికి పోతాడా న్యాయం చేస్తాడా? ఆ రోజులు ఏం చేసిండ్రు? సమూయేలు దగ్గరికి ఏం చేసిండ్రంట? సమూయేలు దగ్గరికి మాకు మంచి రాజు కావాలని కదా కోరుకున్నారు. ఏం చేసిండు సౌలు వచ్చి? అసలు మంచోళ్ళు ఉంటారా? రాజు అంటే ఏంది? మనల్ని దాన్ని మన దగ్గర కదా, మనం ఇస్తేనే రాజాడు. ఇప్పుడు మేము ట్యాక్స్ కడతాం, నేను దాదాపు చాలా కడతాను నేను సంవత్సరం ట్యాక్సులు. గవర్నమెంట్ ఎట్లా రన్ అవుతుంది? రాజు పరిపాలన చేయాలంటే మనుషులే. అలాంటి పరిస్థితులు. అందుకని అప్లై చేసుకోండి. ₹1,00,000 అంటే సంఘ పెద్ద హెబ్రోన్లు. ఇప్పుడు అట్లా చాలా మంది, చాలా సంఘాలు దౌర్భాగ్యాలు ఉన్నాయి. పెద్ద పెద్ద 100 మంది వస్తారు సంఘాల్లో. చూడండి ఇప్పుడు ఆ ఈసీఎల్లో మా బాబు పోతాడు, పిచ్చిలేస్తుంది అంకుల్ నాకు. అక్కడ సేవకుడే మొత్తం అసలు ఇష్టానుసారం అంట. ఎక్కడున్నామండి మనము చెప్పండి? గొర్రె తోక ఏందంట? బెత్తడ. అది 10 సంవత్సరాలు గొర్రె ఉన్నా కూడా దాని తోక బెత్తడే. అలాంటి పరిస్థితి. సీనియర్ అని చెప్పుకుంటున్నావు, నువ్వు బెత్తడలో ఆగిపోతున్నావు. మీరే భయపడితే సంఘాలు ఎట్లా అభివృద్ధి చెందుతాయండి? అందుకని దయచేసి నా బాధ ఏంటంటే మా సంఘం గురించి ప్రార్థన చేయండి. మాకేం ప్రాబ్లం లేదు, అన్ని సంఘాలు మంచిగా ఉండాలి.
మాకేదైనా ప్రాబ్లం చేసినా మేము ఫేస్ చేస్తాం. పులిసిన పిండి ఏముందంట, కొంచెం ఎవడన్నా మాకు ఇబ్బంది అనిపిస్తాడు తీసి అవతల పడేస్తాను నేను. ఎందుకంటే వాడేం చేస్తాడు, ఇంకోటి ఖరాబ్ చేస్తాడు, వాడు ఇంకోటి ఖరాబ్ చేస్తాడు. కాబట్టి అలాంటి పరిస్థితులు ఏ సంఘంలో ఉండకూడదు ప్రియులారా. కొంతమందిని బయటికి వెళ్ళగొట్టి డబ్బులు లేదని, కొంతమంది మంచికి సేవ చేయడం, కొంతమంది ఉన్నారు సేవకులు కూడా కొంతమంది. కాబట్టి మారాలి, పరిస్థితులు మారాలి, ఎప్పుడు పరిస్థితులు మారాలి. ఇప్పుడు ఎంత 60 సంవత్సరాలు మనుషులు అయిపోయి మేము 10 సంవత్సరాలు బతుకుతామేమో, దేవుడు రాక ఆలస్యం అయితే, మాకు ఎలాంటి రోగం రాకపోతే. కాబట్టి పరిస్థితులు మారాలి. మంచి హెబ్రోను, మేము చిన్నప్పుడు చూసిన హెబ్రోను కనపడాలి. అలాంటి యూత్ మీటింగ్లు జరగాలి, అలాంటి కాన్వకేషన్ జరగాలి. కాన్వకేషన్ ఉందా? కాన్వకేషన్ చూశారు ఎవరన్నా? ఏం చూస్తారు? ఇంకా ఆ పాడుబడిన రేకులు, కొట్లాటలు, ఇవే కొంతమంది చూసినారు కావచ్చు. అవన్నీ జరగాలంటే మారాలి, సంఘాలు మారాలి, సేవకులు మారాలి, సంఘ పెద్దలు మారాలి. మారాలంటే మమ్మల్ని మార్చమని కాదు, మన మనసు మారాలి కదన్నా. కాబట్టి ప్రియులారా, నా మాటలు మైండ్లో పెట్టుకోండి. మాకేం ఇబ్బంది లేవు, కలిసి ఉండాలని చెప్పి బాధ, అందరూ కలిసి ఉండాలి. ఇది నాది నీదని కాదు, మనందరిది సహవాసం. కాబట్టి సహవాసానికి మనము మన వంతుగా, మీరు ఏదో డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేనేదో డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మన వంతుగా మనము ప్రార్థన చేయాలి, ప్రార్థనా భారం కలిగి ఉండాలి. ప్రార్థన ద్వారా సమస్తము పరిష్కారం. దీని అన్నిటి ఒకటే మందు, ప్రార్థన చేయాలి. నీవాడు నావాడు మనోడని మనోళ్ళు సొసైటీ వాళ్ళు అందరూ ఉన్నారు, దీంట్లో అందరూ ఉన్నారు. అదే సంతోషం కదా. ఈ భేదాభిప్రాయాలు ఎప్పుడు వచ్చినాయి? నీ సొసైటీ, నీ ట్రస్ట్ అని ఈ మధ్య కాలంలో వచ్చినాయి. ఇవన్నీ మనం మర్చిపోవాలి. హెబ్రోను సహవాసంలో ఎక్కడ జరిగినా, రేపు హైదరాబాదులో అందరు రావాలి. వస్తారన్నా? మేము వస్తాం, కష్టమైనా. మనతో పాటు మన అన్నోళ్ళని, భయపడే అన్నోళ్ళు ఉన్నారు కదా, ఈ గోదరకాలం అనౌన్స్ చేయదంట. ఎంత భయంకరం! ఎవరికి భయపడుతున్నావు? పీఠాచారికి భయపడుతున్నాడు. నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తా అంటే నీకు అంత దమ్ము లేనాడు ఎందుకే బాబు నీ సేవ? అనౌన్స్ చేయలేదంటే సేవకుడు పిచ్చోడా? ఒక మెసేజ్ పెట్టినప్పుడు తోటి సేవకుడు కాబట్టి, తోటి సంఘం కాబట్టి భయం. ఇలాంటి భయం ఉంటే ఏం సేవ చేస్తామండి? ఏం చేయగలుగుతాం చెప్పండి? మారండి దయచేసి. మా సంఘం గురించి ప్రార్థన చేయండి. ఇంకా భవిష్యత్తులో అనేకులు నూతనమైన ఆత్మలు వచ్చినట్టు, నూతనమైన కార్యం సంఘంలో జరపబడినట్లు. ఏ వ్యక్తి పేరు సంబంధించింది కానీ పరిస్థితులను బట్టి నేను వాడాల్సి వచ్చింది. కాబట్టి ప్రార్థన చేయండి. మేము కూడా ఆత్మీయ ఇంకా డెవలప్ అయినట్టు, సేవకుడు కుటుంబం గురించి, ఇంకా సంఘ అభివృద్ధి గురించి. మేము ఇందుతో ముగిస్తున్నాను. వినోద్ బ్రదరు తన యథార్థమైన మాటలు అవి. చాలామంది లోపల దాచిపెట్టుకుంటారు, కానీ ఆయన చెప్పినవి వాస్తవాలు. ఇంకా ఎన్నో ఉన్నాయి ఇలాంటి రహస్యాలు. ప్రార్థన చేయాలి మనం. క్రీస్తు చెప్పిన చక్కని మాట, మా సంఘం చాలా మంచిగా ఉంది. ఎవరిని బట్టి సంఘాలు మంచిగా ఉంటాయి చెప్పాలా? సేవకుని బట్టి, పెద్దలను బట్టి. ఎవరిని బట్టి సంఘాలు పాడవుతాయి? సేవకులను బట్టి, పెద్దలను బట్టి. ప్రజలు మంచోళ్ళు, వాళ్ళు పాడు చేసేది మనమే, వాళ్ళు బాగు చేసేది మనమే. వాళ్ళని దేవుడు బాగు చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. నేను మొట్టమొదటి కొండేపులో సుమారు ఒక 300 మంది కూడుకునేవాళ్ళు 18 సంవత్సరాల్లో. అసలు సహవాసమే తెలియదు ఆ ప్రాంతాల్లో. వాళ్ళకి నేనే యేసు ప్రభుని అన్నమాట. 18 సంవత్సరాలు. వాళ్ళకి ఏమొచ్చినా నన్ను అనుకుంటే రాత్రి కనపడతానంట వాళ్ళకి. ఇంకా సాక్ష్యాలన్నీ అవే. 31 రాత్రికి నాకు భయం వేసేది, దేవుని మహిమను నేను దొంగిలిస్తూ ఉన్నానని. ఓ సమయం వచ్చింది, వదిలిపెట్టాలనుకున్నాను. ఏమి లేకుండా పోయినాను. కొన్ని కోట్ల ఆస్తి, 2000 ఓటర్స్లో ఉండి 2000 ఓటర్సు ప్రజలు 1500 మంది బట్టే మందిరం కట్టాము అక్కడ. ఓట్లు వేసే వాళ్ళు ఎంతమంది ఆ ఊరిలో? 2000. మందిరంలో ఎంతమంది కూర్చోవచ్చు? 1500 మంది కూర్చోవచ్చు. ఊరంతా వెళ్ళడనమాట. ఏమి లేకుండా తెల్లబట్టలు వేసుకొని మనుషులు మోసం చేసి
ఇంత ఆస్తి సంపాదించుకున్నాడు, తెలివంటే అట్టుండాలంటారు ఊరంతా. అది దేవుని కొరకు సంపాదించాం. మాకున్న సర్వస్వము దాని కొరకు దారిపోసాం. దేవుని కొరకు చేశానని నాకు ఒక్కరికే తెలుసు, మా ప్రజలకు కూడా తెలియదు. అన్న చాలా సంపాదించుకున్నారు అంటారు అన్నమాట ఆ ప్రజలు. ఓ సమయం వచ్చింది, అద్దంకి చాలా గందరగోళంగా ఉంది. ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండే సేవకుడు వస్తే చెప్పుతో కొడతాం, చందా లెక్క పెడితే కాళ్ళు ఎరగొడతాం. ఇలాంటి పరిస్థితులు అన్నమాట. నా విషయంలో ఆలోచన చేస్తే పిలుపు గారి దగ్గరికి పోయి చెప్పారు. కొండేపులో నేను ఎలాగో సేవ చేసిన ఆ సంగతులన్నీ కూడా ఆ జోహసమాలో తరిమల డేవిడ్ గారిని ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటాడు, పెద్ద ఆయనది నా భార్యది ఒకే ఊరు. మేమున్న ఊళ్ళో దిగి మళ్ళా బస్సు ఎక్కాలి. 6 నుంచి మా దగ్గరికి వస్తూ పోతూ ఉండేవాడు. ఒకసారి చిన్న నులక మంచం వేసాం, ఆయన వస్తే అన్న కొంచెం దిండు కావాలన్నాడు. దిండే లేదు మాకు, ఇంకా ఆయనకి ఏమి ఇస్తాము, దిండు చెప్పండి. అప్పుడు కొన్ని చీరలు అవి బట్టలన్నీ మడత పెట్టి మూట కట్టి ఆ మూట ఆయనకి తల కింద పెట్టామన్నమాట దిండుగా. అలాంటి పరిస్థితుల నుంచి తెలుసు ఆయనకు. అన్నీ పిలుపు గారికి చెప్పేవారు. పిలుపు గారు అన్నాడు, ఇమ్మానుయేల్ ఎంతో కష్టపడ్డాడు, ఇప్పుడు నెమ్మదిగా ఉన్నాడు, అలాంటి వ్యక్తిని తీసుకుపోయి ఆ కొలుములో వేయడం నాకు ఇష్టం లేదు. అద్దంకి కొలిమి అన్నమాట. ఆ కొలుములో వేయడం నాకు ఇష్టం లేదు అన్నాడు. ఎంత చెప్పినా వినిపించుకోలే. ఇంకా జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నాయి, నన్ను తీసుకొని పోయినాడు. నన్ను చూస్తే ఏం కొండేపి అంటాడనమాట ఆయన. ఏం ఎందుకు పోవాలనుకున్నావు, కొండేపి వదిలిపెట్టి అన్నాడు. అద్దంకిలో అవసరం ఉందన్నా అని చెప్పాను. పోతావా అన్నాడు. పోతానన్నా. సరే ఓకే సిద్ధపడు అన్నాడు. మరుసటి వారంలోనే లెటర్ వచ్చిందనమాట. అట్లా వచ్చేసాను. ఆ దినాల్లో ఐజాక్ గారు అని ఉండేవాడు గుంటూరులో, సేవకుల మీటింగ్ నడిపించేవాడు. 2 రోజులకు పోతావనంగా సేవకుల మీటింగ్ పెట్టావు. మంగళ బుధవారాలు, గురువారం ఆగి శుక్రవారం బయలుదేరా. సేవకులకు ఒకరిద్దరికి తెలుసు. ఆయనకు చెప్పారంటే ఇమ్మానుయేల్ ట్రాన్స్ఫర్ వచ్చింది, వెళ్ళిపోతున్నాడంటే ఈ వాతావరణం, ఈ వైభవం, ఈ ప్రజల ప్రేమ, ఈ సమృద్ధి, ఈ మందిరం, ఈ పరిస్థితులు ఇమ్మానుయేల్ గారు వదిలిపెట్టి పోతే నా చెవు కోసుకుంటా అన్నాడంట ఆయన. ఏం కోసుకుంటాడంట? చెవు కోసుకుంటా అన్నాడంట. వెళ్ళిపోయినారు. షరతు ఏంటంటే ట్రాన్స్ఫర్ వచ్చింది వెళ్ళిపోతానని చెబితే పోనీరు ఆ ప్రజలు, చెప్పకుండా పోవాలన్నారు. కాబట్టి చెప్పలేదు, సంఘంలో ప్రకటన చేయలేదు, విశ్వాసులకి ఎవరికి చెప్పలేదు. ఆ తర్వాత మంగళ బుధవారాలు సేవకుల ఎన్నికలు జరిగినాయి. గురువారం ఉన్నాం, ఏమి తీసుకొని పోదాం అన్న నా భార్యతో. అలా ప్రతి చిన్న వస్తువు మేము సంపాదించినవి. ఏం తీసుకొని పోదాం, ఏం వదిలిపెట్టిపోదాం. నా భార్య అంది, ఏమి తీసుకొని పోవద్దు, నా ప్లేట్ ఎవరు తినరు, నేను తాగే చెంబులో నీళ్ళు ఎవరు తాగరు, ఈ అన్నయ్యనే ప్రత్యేకంగా ఉంటాయి, అవి కూడా తీసుకొని పోవద్దు, అన్నీ వదిలేద్దాం. మాకేం కావాలో ఒక మంచము, ఒక బీరువా, ఒక ఫ్రిడ్జు, భోజనం చేసే ఒక డైనింగ్ టేబుల్ అప్పటికప్పుడు కొనుక్కొని ఎవరికి చెప్పకుండా అవి బండి మీద వేసుకొని బయలుదేరాం. గాలి వార్త తెలిసి కొంతమంది దాకా వచ్చారు. వాళ్ళ ఏడుపులు ఆకాశానికి అంటినాయి. అర్థమవుతా ఉందా? ఆ విధంగా సంఘములో పోతున్నానని చెప్పకుండా వదిలిపెట్టి వచ్చేసాం. కాబట్టి లోకంలో మనకేం అక్కర్లే. 2 కారణాలు. ఒకటి, దేవుని మహిమను దొంగిలిస్తూ ఉన్నా. రెండవది, ఇంత సంపాదించుకున్నాడు అనేటువంటి చెడ్డ పేరు, అది నా కొరకు సంపాదించుకోలేదు. వచ్చేసిన తర్వాత ఆ అందరికీ తెలిసిపోతూ ఉంటే పిలుస్తారు. చెట్టు గారు వాళ్ళందరూ పిలిచి, అక్కడ మీ అన్న మీ అక్క అంటారు విశ్వాసులతో, అన్యులందరూ కూడా. మీ అన్న మీ అక్క ఏమి లేకుండా వచ్చి ఇంత సంపాదించి అది మాది కాదు అని వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. అసలు వాళ్ళు మనుషులేనా? అది క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఒక క్షణం ఆగి అంటారు, వాళ్ళు మనుషులు కాదు, అన్యులు కదా, వాళ్ళు దేవుళ్ళు, కాబట్టి ఇది మాకు అక్కర్లేదని పోయినారు. వదిలిపెట్టేసిన తర్వాత ఊరంతా సాక్ష్యం అదనమాట. ఉన్నప్పుడు ఏంటిది చెప్పండి? జనాలను మోసం చేసి తెల్లబట్టలు వేసుకొని ఇంత సంపాదించుకున్నారు, తెలివంటే అట్టు ఉండాలి. వదిలిపెట్టేసి వచ్చినప్పుడు వాళ్ళు దేవుళ్ళు. అర్థమవుతుందా? మేము వచ్చిన తర్వాత ఏమి లేదు అక్కడ, దాంట్లోనే కూర్చుంటారు. ప్రజలు అంటారు, అన్యులు, ఆ మహానుభావుడు కట్టుబెట్టిపోయినాడు, మీరు అనుభవిస్తూ ఉన్నారా, మీకేం చేత అవుతుంది కట్టుకోవడానికి అంటారనమాట. ఇప్పుడు 20 సంవత్సరాలు ఏం చేసి వచ్చావు అట్టే ఉంది ఆ మందిరం. అర్థమవుతా ఉందా? ఎందుకని నేను చెప్తున్నా? దేవుని సేవకులుగా మనల్ని బట్టే సంఘాలు ఉంటాయి. అద్దెంకి వచ్చావు 4 సంవత్సరాలు చాలా పోరాటం,
ఈ దినాల్లో చూస్తే ఇక మా దగ్గర గుంపులు లేవు, ఒకే గుంపు, అది దేవుని గుంపు. ఎంత నెమ్మదో. మందిరంలోకి వచ్చినప్పుడు ప్రజలు అంటారు, అన్న పరలోకములోనికి వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుందన్న మా ఫీలింగ్ అంటారు. ఎక్కడికి వచ్చి కూర్చున్నట్టు చెప్పండి? పరలోకంలో కూర్చున్నట్టుందన్న మాకు అంటారు. అది ప్రజల యొక్క హ్యాపీ అన్నమాట. ఆ విధంగా ప్రభు కొరకై సంఘాలు సిద్ధపరచబడాలి. అందుకే లోకంలో ఒక సామెత ఉంది, రౌతుని బట్టి గుర్రము చెప్పండి 3 కాళ్ళతో నడిచిందంట. అర్థమవుతుందా? 3 కాళ్ళతో నడుస్తూ ఉంటే పైన కూర్చున్న వ్యక్తి ఏమవుతాడు చెప్పండి? ఎక్కడ పడిపోతానో అనిపిస్తుంది అన్నమాట. అలాంటి అవకతవకల జీవితాలు. కాబట్టి దేవుని ప్రజలుగా చురుగ్గా ఉండాలి. ప్రభు మహిమ కొరకై మనం సిద్ధపరచబడాలి. త్వరగా ప్రార్థన చేసుకుంటాం. వచ్చే మాసంలో 20-21 ఆదిలాబాదు. అందరు రండి, మిగతా వాళ్ళు కూడా చెప్పండి. కూడి మనం ప్రార్థన చేద్దాం. అంతే మన పని. ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మన మధ్యలో కార్యాలు జరిగిస్తాడు. ధైర్యంగా ఉండండి. ప్రార్థన చేస్తాం. పిల్లలు, మా పరలోకపు తండ్రి, ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. యెరూషలేములో మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి స్తుతిస్తున్నాం. ఈ 2 దినాలు ప్రభువా సహవాసం కలిగి ఉండడానికి దైవ సేవకులుగా, బాజులడి సహోదరులుగా, యెరూషలేము సంఘముతో కూడా మాకు ఇచ్చిన ఈ సంబంధాన్ని బట్టి స్తుతిస్తూ ఉంటూ ఉన్నాం. మీ దాసులైన వారిని నిలబెట్టి రకరకాలుగా మీ మాటలు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. మమ్మల్ని ప్రోత్సహించారు, పురుకొల్పారు, హెచ్చరించారు, సరిచేశారు, సిద్ధపరిచారు. తుదముట నమ్మకంగా కాపాడుకోవడంలో సహాయం చేయండి. యెరూషలేము సంఘం కొరకే ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి మిగిలిన పనులు అక్కరలన్నీ తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ దాసులు క్రీస్తుని జ్ఞాపకం చేసుకోనండి. దయగలిగిన తండ్రి, అలాగే బాధ్యులైన మీ దాసులు జ్ఞాపకం చేసుకోనండి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోనండి. 2 దినాలు ప్రభువా వారి పరిచయం బట్టి స్తుతిస్తున్నాం. వారు చూపిన ప్రేమ ఆతిథ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. వారి విశ్వాస ఫలం అధికం చేయండి. మీరే మహిమ పొందమని ఎవరిని కొరకే ప్రార్థిస్తున్నాం. పరిస్థితులు చక్కపరచండి. సమస్త విషయాల్లో మీరే మహిమ పొందమని యేసు ప్రభువుని నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చిన్న మనవి చూడండి. మంచిర్యాలలో సేవ చేసిన ప్రభాకరు వారి మనవడు నోయల్, తనకు చెవి పుట్టినప్పటి నుండే వినపడదు. చెవి ఆపరేషన్ ఉంటా ఉంది. రేపు డాక్టర్కు మంచి జ్ఞానం దయచేయనట్లుగా ప్రభు సాయం కొరకాయ ప్రభాకర్ వాళ్ళ మనవడి విషయంలో మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. చివరి ప్రార్థనతో కూడుకు ముగించుకుంటాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఆ నిత్యమైన మహిమారాజ్యం కొరకు అనేకులకు ఆశీర్వాదకరంగా భూమి మీద దేవుడు మనలను సంపూర్ణులుగా సిద్ధపరచునుగాక. ఆమేన్. సహవాసములో నిలచి ప్రత్యక్షతయందుండి ఏమి సంభవించినను ప్రభు పక్షము నిందెదను. సహవాసములో నిలచి ప్రత్యక్షతయందుండి ఏమి సంభవించినను ప్రభు పక్షమునుండవలన్. అంతమందు బహుమానమితున్ అని ప్రభువే చెప్పెనుగా. అంతమందు బహుమానమితున్ అని ప్రభువే చెప్పెనుగా. అని ప్రభువే చెప్పెనుగా. స్తుతించు స్తుతించు ప్రభు యేసుని స్తుతించు. స్తుతించు స్తుతించు ప్రభు యేసుని స్తుతించు. నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తాయనే. నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తాయనే. జీవపు దాత ఆయనే, నీ రక్షణకర్తాయనే. జీవపు దాత ఆయనే, నీ రక్షణకర్తాయనే. నీ రక్ష
రక్షణకర్తాయని స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు 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 ప్రభు యేసు నే స్తుతించు. बोलो खुदावंद यीशु मसीह की జై हेब्रोन वासी प्रभु यीशु प्रभु वारिके జై यरूशलेम वासी यीशु प्रभु वारिके జై హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి గమనించండి. అందరి కిందకి వెళ్తే నిన్నట్లాగానే కుర్చీలు వేయబడతాయి, మీకు అక్కడ భోజనం వడ్డించబడుతుంది. కాబట్టి దయచేసి అందరూ కిందకి వెళ్ళిన తర్వాత చేతులు కడుక్కొని కూర్చుంటే భోజనం వడ్డించబడుతుంది.